వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. పెళ్ళికి ముందు జీవితం, పెళ్ళి తర్వాత జీవితం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. పెళ్ళికి ముందు జీవితం ఎలా ఉంటుంది అంటే, మన పేరెంట్స్ మనల్ని గారాబంగా సెన్సిటివ్గా పెంచుతారు. అలాగే వాళ్ళకి ఎన్ని బాధలున్నా సరే మనకి తెలియనివ్వరు. మనకి ఏది కావాలన్నా తప్పకుండా తెచ్చిస్తారు. అది వాళ్ళకి కష్టమైనా సరే. అది మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనకేం అర్థం కాదండి. మనం పేరెంట్స్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది అలా బాధ్యతలు, బాధలు, అన్నీ బంధాల గురించి. ఏంటి అంటే, పెళ్ళికి ముందు ప్రతి ఒక్క ఆడపిల్ల ఏమనుకుంటుంది, మన వెళ్ళబోయే అత్తగారింట్లో మనల్ని అందరినీ మంచిగా చూసుకుంటారా, లేకపోతే మనకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అనే కంగారు అయితే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి. అలాగే నేను కూడా అనుకునేదాన్నండి, ఎలా ఉంటుంది లైఫ్ పెళ్ళి తర్వాత ఏంటి అలాగూ అని కంగారు ఉండేదండి నాకు కూడా. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. చక్కగా చాలా నేను అదృష్టవంతురాలని చెప్పొచ్చు. మా పెళ్ళికి ముందు మా అమ్మ నాన్న నన్ను ఎలా పెంచి గారాబంగా చూసుకున్నారో, అలాగే పెళ్ళి తర్వాత కూడా మా హస్బెండ్ కూడా నన్ను అంత బాగా చూసుకుంటారు. ఎలా అంటే, హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే తను ఒక పేరెంట్స్ లాగా నాకు సపోర్ట్గా ఉంటాడు. చాలా పిల్లల్ని ఎలా కేర్ చేస్తాడో అలాగే నన్ను కూడా మంచిగా చూసుకుంటాడు. ఏది కావాలన్నా తీసుకొస్తాడు. చక్కగా హెల్త్ బాగలేనప్పుడు చక్కగా సపోర్ట్గా ఉంటాడు. ఏదైనా హెల్త్ బాగోలేక టెన్షన్గా ఉన్నా, నేనున్నా నీకు తోడుగా, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్తాడు చక్కగా. మా అమ్మ నాన్నకు కూడా ధైర్యం అండి. చక్కగా అల్లుడు మంచివాడు వచ్చాడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు, నాకేం ప్రాబ్లం లేదని వాళ్ళైతే ధైర్యంగా ఉంటారండి. అంత బాగా చూసుకుంటాడు పేరెంట్స్ లాగా నన్ను కూడా. అలాగూ ఆడపడుచులైనా సరే, మా మామయ్య గారు అయినా సరే, నన్ను కూడా మా మామయ్య గారు వాళ్ళ పిల్లలతో సమానంగా చక్కగా బాగా చూసుకుంటారండి. ఆడపడుచులు కూడా చక్కగా మాట్లాడతారు నాతోటి. నాకైతే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అనేది లైఫ్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చాలామంది చెప్తుంటారు, హస్బెండ్ నేను ఆఫీస్కి వెళ్ళొచ్చాను, అలసిపోయాను, నువ్వు తెచ్చుకో, నువ్వు చేసుకో, పిల్లల్ని నువ్వు చూసుకో అని అంటారని చాలామంది చెప్పారు. నాకు విన్నాను. కానీ మా హస్బెండ్ అలా ఉండడు. ఎంత స్ట్రెస్ వచ్చినా, నాకేదైనా ఇబ్బంది అయింది, బాగులేదు అంటే కంపల్సరీ పిల్లల్ని కేర్ చేస్తాడు. ఏదైనా కావాలి అంటే వెంటనే తీసుకొస్తాడు చక్కగా. అంటే తనని స్ట్రెస్ అయినప్పుడు నేను అర్థం చేసుకుంటాను, నేను ఏదైనా హెల్త్ బాగలేనప్పుడు తను నన్ను అర్థం చేసుకుంటాడు, చక్కగా చూసుకుంటాడు. ఇలాగా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తల అనుబంధం అనేది మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఏమన్నా గొడవ జరిగింది అనుకోండి, సపోజ్ చిన్నవే, భర్త మన మీద ఏమన్నా అరుస్తున్నప్పుడు మనం సైలెంట్గా ఉంటే ఆ గొడవ అనేది ఆ కాసేపటికే సర్దుకుంటుంది. అలాగే తను అరుస్తున్నాడని మనం కూడా అరిస్తే ఆ గొడవ పెద్దదయ్యి చాలా దూరం వెళ్తుందండి. అలా కాకుండా తనకు కోపం వచ్చినప్పుడు మనం సైలెంట్గా ఉండి, మన కోపంగా ఉన్నప్పుడు తన అర్థం చేసుకొని అలా ఉంటే భార్యాభర్తల బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటుందని నా ఒపీనియన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.